మొటిమల గుంతలతోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు నలుగురితో కలిసి వెళ్ళటానికని చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతినేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు బాగా లేజర్స్ మంచిగా చేసుకోవాలి, మంచి లేజర్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దాంతోటి చర్మం పైన మనకి నల్ల మచ్చలు వస్తాయని గూగుల్ చాలా మంది చెప్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆ విధమైన ట్రీట్మెంట్ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. దానికే ఒక మంచి సొల్యూషన్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఒక మంచి అడ్వాన్స్డ్ డివైజెస్. ఇవి మంచి ఎనర్జీ డివైజెస్ ని మనకి మంచి చర్మంలో కొల్లాజన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. మరి అది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందామా? మొటిమల గుంతలు అసలుకి ఎలా ఫామ్ అవుతాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకొని దాని తర్వాత మొటిమల గుంతలకి MNRF అనేది మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మొటిమలు అనేటివి నేను చెప్తాను కదండి, చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉన్నాయి. ఆ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఆయిల్ సెక్రీషన్ అయి చర్మం పైన బాగా ఆయిల్నెస్ వస్తూ ఉంటుంది. ఈ ఆయిల్నెస్ వచ్చేటప్పుడు మనకి ఆ చర్మం పైకి ఆయిల్ వస్తున్నప్పుడు ఒక ముద్దలాగా ఇరుక్కుపోవటానికని అక్కడ పోర్స్ ఒకవేళ బ్లాక్ అవుతే గనక, లేక ఆయిల్ ముద్దల్లాగా వచ్చి అక్కడ ఉండటం వల్ల అది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ మనకి ఇది ఉండటం తోటి ఆయిల్ ముద్దలు అనేటివి మనకి ఇది ఉంటుంది అనమాట. ఈ కొమిడోన్స్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి చర్మంలో అక్కడ మనకి చిన్నగా స్కిన్ కలర్ ప్యాపిల్ ఉంటుంది. అక్కడే మనకి బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఉంటాయి అనమాట. అది వెళ్ళి ఆ బ్యాక్టీరియా అక్కడ అనేది మనం బాగా తినేస్తూ ఉంటే అక్కడ పస్ లాగా ఫామ్ అవుతుంది. ఈ పస్ లాగా ఫామ్ అయిన దానికి మనకి చర్మంలో అక్కడ పస్చులార్ యాక్ని, పాపులార్ యాక్ని, నాడ్యులార్ యాక్ని లాగా ఫామ్ అవుతాయి. ఒకవేళ విపరీతమైన పస్ ఫామ్ అయి అక్కడ హీల్ అయ్యేటప్పుడు చర్మంలో పైన పొర కింద పొర అంటాను కదండి, ఇక్కడ విపరీతమైన పస్ వస్తే చర్మం కిందికి అలా హీల్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే కొమిడోనల్ యాక్ని వీటికన్నిటికి ఏంటంటే మచ్చల్లాగా ఇది ఫామ్ అయిపోతాయి. అదే మనకు ఆ పస్ అనేది బాగా విపరీతంగా అవ్వటం తోటి చర్మం లోపలికి మనకి ఇలా డీప్ సీటెడ్ గా హీల్ అవుతుంది అనమాట. సో ఈ స్కార్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఒకవేళ చర్మంలో మచ్చల్లాగా ఉందనుకోండి పైన పొరలో, ఇక్కడ ఈ పైన పొరలో మచ్చలు అనేటివి మీకు ఎప్పుడైనా పోతాయి. ఒక 3-4 నెలలైనా కానీ, ఒక 6 నెలలు కానీ, సంవత్సరం కానీ వెళ్ళిపోతాయి. కానీ గుంతలు అనేటివి శాశ్వతంగా ఉంటాయి. సో ఈ గుంతల్ని యాక్నే స్కార్స్ అంటామండి. నల్ల చుక్కల్ని మనం యాక్నే PAH కానీ, బ్లాక్ స్పాట్స్ అని కానీ, యాక్నే స్పాట్స్ కానీ అంటాం అనమాట. అయితే మొటిమల గుంతలకి మనకి కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ తోటండి, అలానే ఎర్బియం గ్లాస్ లేజర్స్ అండి, ఎర్బియం యాగ్ లేజర్స్ కూడా ఉంటాయండి. అలానే మనకి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్టెన్సివ్ గా మంచి ఎనర్జీ డివైసెస్ తోటి చేయవచ్చండి. అయితే దీంతో పాటు సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కూడా మన దగ్గర అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. మా దగ్గర అడ్వాన్స్ లేజర్స్, ఫ్రాక్షనల్ CO2 అండ్ ఎర్బియం గ్లాస్ ఉన్న కాంబినేషన్ ఉన్న లేజర్స్, అలానే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్న లేజర్స్ మన దగ్గర ఉంటాయి. ఈ 2 కాంబినేషన్స్, 3 కాంబినేషన్ టెక్నాలజీస్ అనేవి చాలా అరుదుగా చేస్తారండి. ఈ కాంబినేషన్స్ చేయటం తోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ చర్మంలో మనకి రావటానికని ఈ లేజర్స్ మనకి బెనిఫిట్ కావటానికని మనకి కొద్దిగా సమయం పడుతుంది. నెలకు ఒకసారి మనం కనీసం 6 నెలల నుంచి 8 నెలల వరకు చేయాలన్నమాట. మా దగ్గర యూజ్ చేసే ఈ అడ్వాన్స్డ్ MNRF టెక్నాలజీస్, ఇంటెన్సివ్ అండ్ మార్ఫ్యూసేట్ టెక్నాలజీస్ తోటి మన చర్మంలో స్కిన్ టైటనింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. సో దాంతో మన చర్మంలో కూడా రీజువినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో స్కిన్ స్కార్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి మంచిగా రిజల్ట్ అనేది వస్తుందండి. స్కిన్ టైటనింగ్ అవుతుందండి, స్కిన్ రీజువినేషన్ అవుతుంది, టోన్ కూడా బెటర్ అవుతుంది అనమాట. అదే మనకి లేజర్స్ లో చేస్తే మనకి ఏదైతే నలుపు ఛాన్సెస్ అని అంటాము, అలానే స్కాబ్స్ ఎక్కువ ఉంటాయి, డౌన్ టైం ఎక్కువ ఉంది అని అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చేయవచ్చు అనమాట. ఎండలో ఎక్కువ తిరగటం, నాకు సన్ ఎక్స్పోజర్ అనేది నేను ఆపలేను సార్, నాకు విపరీతంగా నాకు సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, నా పని రీత్యా కానీ, నా పనిలో కానీ, నేను ఇంట్లో కానీ ఉంటాను, నేను ఇలా పరిస్థితులు ఉంటాయి అని అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కూడా మంచి ఆప్షన్. ఏ విధంగా పనిచేస్తాయి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అంటే, మైక్రో నీడిల్స్ ఉంటాయండి. నీడిల్స్ వేరండి, మైక్రో నీడిల్స్ వేరండి. నీడిల్స్ అంటే పెద్ద పెద్ద బండ సూదులు, అదే మైక్రో నీడిల్స్ అని అంటే సన్నటి నీడిల్స్ అనమాట. అంటే లోపలికి మనకి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి నొప్పి అనేది కలిగించదు అనమాట. సో ఈ మైక్రో నీడిల్స్ అనేది చర్మం లోపలికి వెళ్ళి పైన పొరని దాటుకొని కింద పొర లోపలికి వెళ్ళి అక్కడ ఆ భాగంలో స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఎలా స్టిమ్యులేట్ చేస్తుంది అని అంటే అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అనేదాన్ని మనం అక్కడ ఎమిట్ చేస్తుంది అనమాట. రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది అక్కడ కింద లోపల ఎమిట్ చేసేటప్పటికి ఈ భాగంలో కొల్లాజన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అలానే నీడిల్స్ పైకి వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడైనా గమనించారని అంటే బ్లడ్ టెస్ట్లు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బ్లడ్ టెస్ట్ సూది వెళ్ళినాక బయటకు వచ్చినాక ఒక చుక్క అనేది ఉంటుంది తప్ప అక్కడ మీకు మరక కానీ, మచ్చలు కానీ, నలుపు కానీ రావటం అనేది జరగదు అనమాట.
సో ఆ విధంగా అక్కడ మనకి నీడిల్ అనేది వెళ్ళేసి అక్కడ ఇంకా సూక్ష్మంగా ఉంటది కాబట్టి నీడిల్ మీకు ఏ విధంగా మీకు అది కనిపించదు అనమాట స్కాబ్స్ లాగా. ఒక 1 డే 2 డేస్ 3 డేస్ వరకు మాక్సిమం అండి. ఒక 1 డే వరకే మీకు రెడ్నెస్ అలా ఉంటుందన్నమాట. ఆ రెడ్నెస్ అది వెళ్ళిపోతుంది మీకు 1 డే తర్వాత. మీరు సన్ స్క్రీన్స్ అవన్నీ రెగ్యులర్ గా వాడుకోవచ్చు. మీరు మామూలుగా మాయిశ్చరైజర్ సీరమ్స్ కూడా మామూలుగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసినాక చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేది రావడానికని మనకి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఇవి ఎలా వస్తాయి అని అంటే ఒక 6 మంత్స్ 8 మంత్స్ వరకు మనం కంటిన్యూస్ గా చేసుకోవాలి. సబ్సిషన్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ 2 కలిపి కూడా సెషన్స్ చేసేస్తాం అనమాట. సబ్సిషన్ అంటే ఏంటి, మనకి మొటిమల గుంతలు ఇలా కిందికి ఉంటాయి కదండి, మనకి కింద బ్యాండ్స్ కట్టేసి ఉంటాయని నేను నా ఛానల్లో పాత వీడియోస్ లో చెప్పాను కదా. సో ఆ బ్యాండ్స్ ని ఫ్రీ చేయడానికని సబ్సిషన్ అనేది యూస్ చేస్తాం. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చర్మం లోపలికి వెళ్ళి రేడియో ఫ్రీక్వెన్సీని అక్కడ లోపల స్టిమ్యులేట్ చేసి కొల్లాజెన్ తోటి అది స్టిమ్యులేట్ చేయడం తోటి మీకు యాక్నే స్కార్ అనేది నెమ్మదిగా పైకి వస్తూ ఉంటుంది. సో యాక్నే స్కార్ అనేది ఆ విధంగా చేయటం తోటి చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో మొటిమల గుంతలకి ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించానండి. ట్రీట్మెంట్ మంచిగా చేసుకొని రెగ్యులర్ గా ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని మనము మంచిగా లాంగ్ టర్మ్ పర్మనెంట్ రిజల్ట్స్ కూడా ఉంటాయండి. చాలా నాళ్ళ వరకు మీకు ఇది ఇబ్బంది కాకుండా ఉంటాయి. సో ఇలాంటి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చు. సో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్టర్ గారు మరి మీకు MNRF డివైస్ ఉంది కదా, అది ఏ విధంగా అడ్వాన్స్డ్ ఉంటాయి అని అంటే ఇవి ఇన్సులేటెడ్ నీడిల్స్ తోటి ఉంటాయండి. ఇన్సులేటెడ్ నీడిల్స్ తోటి లోపలికి వెళ్ళి చర్మంలో ఉన్న డీపర్ కొల్లాజెన్స్ ని బాగా స్టిమ్యులేట్ చేస్తాయి. మీరు ఎప్పుడైనా కానీ మా దగ్గరకు వచ్చి మీ చర్మాన్ని చూపించి యాక్నే స్కార్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి అని తెలుసుకుంటే దాంతోటి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఎలా వస్తాయి అనే దాని గురించి అని నేను మీకు డిజైన్ చేసి చెప్తానండి. సో ఇదండి విషయం. చర్మంలో మొటిమల గుంతలు అనేది ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు చెప్పానండి. ఏ విధంగా MNRF తోటి అడ్వాన్స్డ్ గా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్పాను. పోస్ట్ ప్రొసీజర్ కేర్ కూడా చెప్పాను మీకు. ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే నేను మీకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో దయచేసి లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరికైనా సరే, మీ పిల్లలకైనా మీ చుట్టాల పిల్లలకైనా ఎవరికైనా మొటిమల గుంతలతో బాధపడుతున్నారని అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ పొంది వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే నా చర్మం నాకు రావచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటే గనక తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.